రాజధానికి భూములిచ్చిన రైతుల సమస్యల పరిష్కారంలో సిఆర్డీఏ మీనమేషాలు లెక్కిస్తోంది. అసైన్డ్ భూములు, గ్రామ కంఠాలు, వీధిపోటు, ఎఫ్ఎస్ఐ పెంపు వంటి కీలక సమస్యల విషయంలో అధికారుల నుంచి సరైన స్పందన రావట్లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ దృష్టికి తెచ్చిన సమస్యలు కూడా ఇంకా పెండింగ్లో ఉండటంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకపై ప్రభుత్వం సిఆర్డీఏ అధికారులతో సంప్రదింపుల కోసం అమరావతి అభివృద్ధి సలహా మండలి పేరుతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. జగన్ పాలన 5 ఏళ్లు పోరాడుతూనే ఉన్న రైతులు కూటమి ప్రభుత్వం వచ్చాక ఊపిరి పీల్చుకున్నారు. కౌలు గడువును మరో 5 ఏళ్లు పెంచడంతో కాస్త ఊరట చెందారు. అయితే రైతులకిచ్చిన ప్లాట్ల అభివృద్ధి, అసైన్డ్ సమస్యలు, గ్రామ కంటాలు, జరీబు భూములు, భూ సమీకరణ జరగని భూముల్లో ప్లాట్ల కేటాయింపు, వీధిపోటు, గ్రామాల మీదుగా వెళ్లే ప్రధాన రహదారులకు భూములివ్వడం వంటి సమస్యలు అలాగే ఉండిపోయాయి. వీటన్నింటినీ రైతులు ప్రభుత్వం ముందుంచారు. వరుస క్రమంలో సమస్యలు పరిష్కరించేలా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ తో త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు. కమిటీ పలుమార్లు రైతులతో సమావేశమైంది. సిఆర్డీఏ అధికారులతోనూ చర్చించింది. కానీ ఇప్పటికీ చాలా వరకు పెండింగ్లోనే ఉన్నాయి. సిఆర్డీఏ కమిషనర్లు తరచుగా మారడం వల్ల చాలా సమస్యలు మళ్లీ మొదటి నుంచి వినాల్సి వస్తోంది. దీనివల్ల నిర్ణయాలు తీసుకోవడంలో జాప్యం, పరిష్కారంలో ఆలస్యం జరుగుతోంది. సిఆర్డీఏ కమిషనర్కు తోడుగా ప్రభుత్వం 3 ఐఏఎస్ అధికారులను అదనపు కమిషనర్లుగా నియమించింది. అయితే కేవలం రైతుల సమస్యల పరిష్కారం కోసమే ఒకరిని నియమిస్తే సమస్యలపై అవగాహన, పరిష్కారం సులువవుతుంది. కానీ అలా జరక్క సమస్యలు కొలిక్కి రావడం లేదు. చిన్న రైతులు తమ సమస్యలను త్రిసభ్య కమిటీ ముందుకు తీసుకురాలేకపోతున్నారు. నేరుగా సిఆర్డీఏ ఆఫీసుకు వెళ్తే సరిగ్గా స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు. సిఆర్డీఏ ఆఫీస్కి వెళ్ళినా లేదా ఇంకొక చోటకెళ్ళినా ఒక విషయం మీద మాట్లాడటానికి వెళ్ళినప్పుడు ఆ సమస్యని అంతగా ఇంపార్టెంట్ ఇవ్వాల. ఆ కమిటీలో మేమేమన్నానంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు కూడా అవకాశం కల్పించండి. ఆ సమస్యను పరిష్కరించేటువంటి విషయాల్లో వాళ్ళ సమస్యలు వాళ్ళు చెప్పుకుంటారు అని చెప్పాను. కానీ ఆ సమస్యలు పక్కన అనేటువంటి జరుగుతున్నాయి, మిగతా వాటిని ఇచ్చేస్తాం. అసైన్ రైతులకి ఇంకా కౌలు అనేది రాలేదండి. కేటగిరీ 4 వాళ్ళకి రిజిస్ట్రేషన్లు ఆపారు, వాళ్ళకి కౌలు ఆపారు. రైతులకు కౌలు జమ కావటం జరిగింది. మరి వాళ్ళతో పాటు ఈ అసైన్ రైతులకు ఎందుకని కౌలు ఆపారు? దయచేసి వెంటనే అసైన్ రైతులకు కూడా కౌలు చెల్లించమని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. కేటగిరీ 4 ఉన్నటువంటి వాళ్ళని కూడా వెంటనే రిజిస్ట్రేషన్ చేయాలి. రాజధానిపై నమోదైన కేసులు సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నాయి. R5 జోన్ సమస్య అలాగే ఉంది. మరోవైపు గ్రామ కంఠాల గుర్తింపు, వీధిపోటు ప్లాట్ల మార్పు వంటి విషయాల్లో అన్యాయం జరుగుతోందని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. అసైన్డ్ భూముల విషయంలో జగన్ సర్కార్ నాడు సిట్ విచారణకు ఆదేశించడంతో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. కౌలు సరిగా పడటం లేదు. రిటర్నబుల్ ప్లాట్లు రిజిస్ట్రేషన్కు అవకాశం లేకుండా పోయింది. మరికొందరికి ఇంకా ప్లాట్లు కేటాయించలేదు. ఇవన్నీ పరిష్కరించాలని అసైన్డ్ రైతులు కోరుతున్నారు. కొన్ని గ్రామ కాంటాలు మిగిలిపోయి ఉన్నాయి, మీరు పరిష్కరించండి. ఎవరైతే ఊరు కానుకొని ఉందో వాళ్ళ గ్రామ కాంటం ఇవ్వమని మేము ఒక విజ్ఞప్తి. అసైన్డ్ రైతులు ఉన్నారు, మాది 2016లోనే 9/4 అగ్రిమెంట్ అయి ఉన్నారు. వాళ్ళకి జగన్మోహన్ రెడ్డి వచ్చినప్పుడు సిట్ ఎంక్వైరీ వేసి పార్టీ నుంచి రద్దు చేసి వాటి గజాలు ఇవ్వకుండా కోర్టుకేసాడు. అవి కూడా క్లియర్ చేసి సీఎం గారి దృష్టికి తీసుకెళ్లి ఆ అసైన్డ్ రైతులకి ఏమంటేనే ఆ 4 కేటగిరీలో ఉన్న గజాలు ఇవ్వమని అడగడానికి మీటింగ్ జరిగింది. రోడ్డు పోట్ల విషయం గానీ, కౌళ్లు పాడే విషయంలో గానీ చిన్నకారు రైతులు అనేది కొంచెం చాలా ఇబ్బంది పడుతున్నారు. సిఆర్డీ అధికారులు గానీ ఎవరైనా కానీ పోయి సమస్యలు చెబుదామన్నా వాళ్ళేదో మేము చేస్తాము అని కాలయాపన చేస్తున్నారు తప్ప ఇంతవరకు చిన్నకారు రైతులు, పెద్ద రైతులు అనే ఎవరైనా సరే ఏ సమస్య తీరవలేదు. భూమి ఉన్న వాళ్ళు ఉన్నారు, స్థలాల్లో కొట్టారు కానీ రిటర్నబుల్ ప్లాట్లు అయితే మాకు ఇచ్చారు కానీ వాళ్ళ దగ్గర నుంచి ఇంతవరకు రిజిస్ట్రేషన్ అవ్వట్లా. మాకు ఇంతవరకు ఆ సమస్యను అడుగుతున్నా కూడా ఇదిగో అయిపోయింది 1-2 నెలలు అంటున్నారు. ఇంతవరకు అసలు కొలికి దాటలేదు. గతంలో కొంతమంది రైతులు వాళ్ళ వ్యవసాయ భూమిలో ఉన్న ఇళ్ల ఇల్లు నిర్మాణం చేసుకుని ఉంటా ఉన్నారు. గతంలో వాళ్ళు పూలింగ్ ఇచ్చినప్పుడు ఏం జరిగిందంటే ఆ నిర్మాణంలో ఉన్న భూమి అంతా ఒకటికి మినహాయించి పూలింగ్ ఇవ్వడం జరిగింది. ఆ మినహాయించిన భూమిని గ్రామ గంటాలు ఇస్తామని చెప్పి ఉన్నారు. ఈ రోజు వరకు కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్లాము, అందరి దృష్టికి తీసుకెళ్లాం, కానీ దాని మీద ఎటువంటి స్పందన లేదు. రైతులకు ఇచ్చిన ప్లాట్ల అభివృద్ధి పనులు మంతకుడిగా సాగుతున్నాయి. చాలా చోట్ల రహదారులు, విద్యుత్ సౌకర్యం కల్పించడంతో పాటు తాగునీరు, డ్రైనేజీ వసతులు ఏర్పాటు చేయాలి. వేల కోట్లు అమరావతిలో ఖర్చు చేస్తున్న ప్రభుత్వం రాజధాని గ్రామాల
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనను సరిగా పట్టించుకోవట్లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో సమస్యల పరిష్కారానికి అమరావతి అభివృద్ధి సలహా మండలి పేరుతో కమిటీగా ఏర్పడాలని నిర్ణయించారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు గవర్నమెంట్ కి రిటైర్డ్ జడ్జిని కనుక ఎట్లా చేసి వాళ్ళ ద్వారా దాన్ని సాల్వ్ చేసుకుంటున్నారు. అదే విధంగా మా రైతుల్లో కొంతమంది నాయకుల్ని మేము ఎన్నుకుంటాము. వాళ్ళ ద్వారా పైన కమిషనర్ దగ్గర కూడా పవర్ఫుల్ గా ఉండేటట్టు అధికారాలు కూడా ఉండేటట్టు ఉంటే సమస్యలు సాల్వ్ అవుతాయండి. లేదంటే ఇట్నే ఎవరి సమస్యలు వాళ్ళవి, రైతులు ఏదో కాసేపు ఉంటారు, తర్వాత ఎవరి సమస్యలు వాళ్ళగా అవుతాయి. ఈ సమస్యలన్నిటిని కూడా ఒక యాక్సెస్ CRDA వాళ్ళతో ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామం నుంచి 2-3 సమన్వయకర్తలను తీసుకుని ఒక కమిటీగా ఏర్పాటయ్యి CRDAతో అమరావతి పనులతో పాటు గ్రామం సొంత పనులు కూడా స్పీడప్ అయ్యేటువంటి ఉద్దేశంతో ఒక కమిటీగా ఏర్పడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. అమరావతి సమగ్రంగా త్వరితగతిన అభివృద్ధి చెందాలంటే కనుక ఇచ్చిన కాంట్రాక్టులు ఎవరైతే కనుక ఈ విధంగా కనుక పనులు చేస్తే కనుక జగన్మోహన్ రెడ్డి గారు మావిగాని అంటాడు, ఇంకో గాని అంటాడు. కాబట్టి అట్లాంటివి నిరోధించాలంటే కనుక రైతుల యొక్క ప్రోద్బలంతో, రైతుల యొక్క సహకారంతో ఈ యొక్క కాంట్రాక్టులకు ఇచ్చిన పనులు త్వరితగతిన పూర్తి చేసే విధంగా ప్రభుత్వం నుంచి అడుగులు పడాలి. రైతుల సమస్యల్ని వ్యక్తిగత కోణంలో కాకుండా ఉమ్మడిగా చూసి పరిష్కరించేందుకు CRDA అధికారులు ప్రయత్నిస్తున్నారు. సమస్యల్ని ప్రత్యేకంగా చూడాలనే అభిప్రాయం రైతుల్లో వ్యక్తమవుతోంది.